హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరినాథ్, ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా అటెండ్ అవ్వాలి, ఏమేమి కావాలి, సో ఎప్పుడు ఏ ర్యాంక్, ఏ విధంగా షెడ్యూల్స్ ఉన్నాయి, సో ఆప్షన్స్ ఎంట్రీ ఎట్లా ఇచ్చుకోవాలి, సో ఈ పిహెచ్, పిడబ్ల్యూడి, ఎన్సిసి, క్యాప్, స్పోర్ట్స్ కలిగిన వాళ్ళు ఎక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తప్పక దయచేసి వీడియో ఎండింగ్ దాకా చూస్తే తప్ప అర్థం కాదండి, మిడిల్లో డ్రాప్ అవ్వద్దండి. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, సో దయచేసి మన ఇన్స్టాను ఫాలో అవుతూ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ హరినాథ్ అండి. కంటెంట్ స్టార్ట్ చేసేద్దాం. సో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్, సో షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు సార్, మేడమ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. సో రేపటి నుంచి ఫీ పేమెంట్, అంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందండి. ఇది గవర్నమెంట్కి చెల్లించాల్సిన ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు. సో ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 700 రూపాయలు ఫీ పేమెంట్ చేయాలి. ఇది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ అనేది మనం తీసుకోవాలి. సో మనం ఏవైతే డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నామో ఈ డాక్యుమెంట్స్ దీనిని డాక్యుమెంట్స్తో జతపరచాలి. సో ఎట్లా ఉంటుందంటే, ఈ డాక్యుమెంట్స్ మీరు ఆల్రెడీ క్యాస్ట్, ఇన్కము, అప్ టు 10th, 4th to 10th స్టడీస్, తర్వాత వచ్చి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, సో తర్వాత వచ్చి మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత వచ్చి సో పాలిటెక్నిక్ హాల్ టికెట్, పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డు, సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలి. దెన్ మైనారిటీ సర్టిఫికేట్, సో పిహెచ్, పిడబ్ల్యూ అట్లా ఉన్న సో టోటల్ సర్టిఫికేట్స్ నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మన ఇన్స్టాలో ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ అని ఇన్స్టాలో సో ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఫాలో ది ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇన్స్టాలో ఫాలో అయితే ప్రతిరోజు నేను డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ కంటెంట్ను అందరికీ తప్పక షేర్ చేసి, లైక్ చేసి, సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారని ఆశిస్తూ మీ హరినాథ్. సో కంటెంట్లోకి వచ్చిన తర్వాత చూసుకుంటే మనకు సో రేపటి నుంచి ఫీ పేమెంట్, ఇది మన ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీలో మీకు ఫీజు కట్టి ఆ రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అవైలబిలిటీ ఉంది. వచ్చి జేఎన్టీయూ మెయిన్ గేట్ ఎదురుగా, సో ఫస్ట్ రైట్, సెకండ్ హౌస్, దీంట్లో మన ఆఫీస్ ఉంటుంది. వచ్చి మీరు పేమెంట్ చేసుకొని రిసిప్ట్ తీసుకోవచ్చు. ఏమైనా గైడెన్స్ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇది ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత 27వ తేదీ నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 27వ తేదీ సో సార్ ఈ కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది అంటే, మీరు తెచ్చిన మొత్తం హాల్ టికెట్స్ డీటెయిల్స్, సో డాక్యుమెంట్స్ టోటల్ ఉంటాయి కదండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టా అండ్ యూట్యూబ్లో నా నెంబర్స్ ఉంటాయి, కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సో మనకు షెడ్యూల్, సో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ రోజు జరుగుతుంది కౌన్సిలింగ్. 27వ తేదీ మనకు 1వ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు హెల్ప్ లైన్ సెంటర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇది మొదటి దశ. ఫీజు కట్టిన తర్వాత మొదటి దశ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్లు జిరాక్స్, వీలైతే ఇంకొక సెట్ ఎక్స్ట్రా పెట్టుకోండి జిరాక్స్. సో ఈ 2 సెట్లు జిరాక్స్ ప్లస్ ఒక ఒరిజినల్, మొత్తం 3 సెట్లు మీరు తీసుకురావాల్సి వస్తుంది ఈ కౌన్సిలింగ్కి. సో 27వ తేదీ 1వ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 28వ తేదీ 12,001 నుంచి 27,000 ర్యాంక్ వరకు చేస్తారు. 29వ తేదీ 27,001 ర్యాంక్ నుంచి 43,000 ర్యాంక్ వరకు చేస్తారు. 30వ తేదీ 43,001 ర్యాంక్ నుంచి సో మనకు 59,000 ర్యాంక్ వరకు చేస్తారు. నెక్స్ట్ మనకు 31వ తేదీ 59,001 ర్యాంక్ నుంచి 75,000 ర్యాంక్ వరకు చేస్తారు. నెక్స్ట్ మనకు 1వ తేదీ 75,001 ర్యాంక్ నుంచి 92,000 వరకు చేస్తారు. సో 2వ తేదీ 92,001 ర్యాంక్ నుంచి మనకు
1,08,000 వరకు చేస్తారు. నెక్స్ట్ 3వ తేదీ 1,08,000 ఒక ర్యాంక్ నుంచి అప్ టు చివరి ర్యాంక్ వరకు చేస్తారు. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐసీఆర్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు 31వ తేదీ, ఇక్కడికి ఫస్ట్ దశ కంప్లీట్ అయిపోయిందండి. 31వ తేదీ నుంచి స్టార్ట్ రెండవ దశ అండి. సో ఈ రెండవ దశ ఏంటంటే, సో 31 అండ్ 1వ తేదీలో 1వ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, ఐసీఆర్ ఫాము, మీ ర్యాంక్ ద్వారా కాలేజెస్, ఇక్కడ మనకు నచ్చిన కాలేజెస్, మనం మెచ్చిన కాలేజెస్, మనకు కావాల్సిన కాలేజెస్ ఎంచుకోవడానికి అవకాశం. సో ఇక్కడ ఆప్షన్స్ ఎంట్రీ అంటారు దీన్ని. ఇక్కడ మనం ఆప్షన్స్ ఎంటర్ చేయాలి. సో 31వ తేదీ నుంచి 1వ తేదీ వరకు 1వ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో ఓపెన్ అవుతుంది, అందులో మనం ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలండి. భవిష్యత్తు, సో ఇక్కడే చాలా పొరపాట్లు చేస్తారు. ఇక్కడ పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. మనం ఒక ప్రిపరేషన్తో ఉండాలి. దానికి కావాల్సిన గైడెన్స్ మన ఎన్ఎస్హెచ్ఎస్ఎస్ అకాడమీలో సో నీట్గా మీకు ఏ డౌట్స్ కావాలన్నా క్లారిఫై చేస్తాం, వచ్చి కనుక్కోవచ్చండి. సో నెక్స్ట్ ఈ 1 నుంచి 50,000, 31 అయిపోద్ది. 2 నుంచి 3వ తేదీల్లో 50,000 1 నుంచి 90,000 వరకు ఆప్షన్స్ ఇచ్చుకోవాలండి. నెక్స్ట్ 4, 5 90,000 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొక వెసులుబాటు కల్పించింది. 5వ తేదీ ఎస్బిటిటి వెసులుబాటు ఏం చేసిందంటే, ఇది మంచి బంపర్ అండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఆప్షన్స్ ఎంట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఈ ఒక్కరోజు 5వ తేదీ మాత్రం వెసులుబాటు ఉంది. జూన్ 5 అండి. ఇది అయిపోయింది. ఇంకా తర్వాత 7వ తేదీ సీట్ అలాట్మెంట్ అయిపోతుందండి. దయచేసి దీంట్లో మాత్రం ఎవ్వరూ పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. సో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. కాలేజెస్ ఇచ్చే పద్ధతి, విధి విధానాలు నీట్గా ఆలోచన చేసి మరీ పెట్టండి. ఏ డౌట్స్ ఉన్నా సో ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీని సంప్రదించండి, మీకు ప్రతిదీ క్లారిటీ ఇస్తామండి. సో ఇది అయిపోయిన తర్వాత మనకు 7వ తేదీ సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. సీట్ అలాట్మెంట్ అయిపోయిన వెంటనే మనం 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, అంటే 10వ తేదీనే స్టార్ట్ చేసేయండి. సీట్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని, సో మీరు ఏదైతే మీకు కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ మీకు సెల్లులకు మెసేజ్ వస్తుంది 7వ తేదీ సాయంత్రం లోపు. ఆ వచ్చిన మెసేజ్ ద్వారా ఆ కాలేజ్కి వెళ్ళి ఈ సెల్ఫ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్, అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందండి. ఇచ్చిన తర్వాతనే మనకు అక్కడికి సో కంప్లీట్ అయిపోయినట్టు, సో సీట్ కన్ఫర్మ్ అయినట్టు. సో ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా, ఎక్కడ 297 కాలేజీలు ఉన్నాయండి, 88,000 సీట్లు ఉన్నాయండి మనకు పాలిటెక్నిక్లో. సో ఎక్కడైనా కానీ మీరు కాలేజీలకు ఫీజు చెల్లించాల్సిన పని లేదు, గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఇది ఫీ రిమర్స్మెంట్ ద్వారా వస్తుంది. దీనికి సో ఫార్మాలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ చెప్దామండి దానికి విషయాలు, కావాల్సిన విషయాలు. సో ఎంచుకునేటప్పుడు మంచి కాలేజీలు, భవిష్యత్తు అండి, పిల్లల భవిష్యత్తు, నీట్గా మంచి కాలేజెస్, టాప్ మోస్ట్ కాలేజెస్, సో మీకు నచ్చినవి, మీరు మెచ్చినవి, మీకు నచ్చి మీరు అక్కడికి వెళ్ళి చూసి బాగా ఎంచుకోండి. సో జాయినింగ్ అయిపోతే అక్కడికి అయిపోద్ది. మళ్ళీ ఒకవేళ మీరు కావాలనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ మార్చుకోవచ్చు. అది మీకు నచ్చిన కాలేజ్ కావాలంటే సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుందండి. సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది ఫర్ నార్మల్ క్యాండిడేట్స్కి మాత్రం ఈ కౌన్సిలింగ్ ఇలాగ ఉంటుందండి. దెన్ పిహెచ్ తర్వాత వచ్చి స్పోర్ట్స్, తర్వాత వచ్చి ఎన్సిసి, సో ఇట్లాంటి వాళ్లకు మనకు కౌన్సిలింగ్ డేట్స్ అంటే, సో 31వ తేదీ 5వ నెల 1 నుంచి 40,000 వరకు ఎన్సిసి అండ్ ఆల్సో ఏఎన్జిఎల్ఓ ఇండియన్. సో ఇక్కడ 31వ తేదీ 1 నుంచి 40,000 వరకు, 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ ఇద్దరికి జరుగుతుందండి. నెక్స్ట్ ఈ 31వ తేదీ తర్వాత 1వ తేదీ మనకు స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సిసి 1 నుంచి 60,000 వరకు, 40,000 1 నుంచి 80,000 వరకు స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సిసి వాళ్ళకి మాత్రం 1వ తేదీ ఉంటుంది.
నెక్స్ట్ 2వ తేదీ స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సిసి 60,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు స్పోర్ట్స్ గేమ్స్ వాళ్లకు, ఎన్సిసి వాళ్ళకు మాత్రం 80,001 నుంచి అప్ టు లాస్ట్ ర్యాంక్ వరకు 2వ తేదీ జరగడం జరుగుతుంది. 3వ తేదీ క్యాప్, పీడబ్ల్యూడి, తర్వాత వచ్చి స్క్వాడ్ గైడ్స్. ఇక్కడ మనకు 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు జరగడం కౌన్సిలింగ్ ఉంటుందండి. సో ఆప్షన్స్ ఎంట్రీ సేమ్ వీళ్ళకు కూడా సేమ్ అండి. 31 నుంచి ఆప్షన్స్ ఎంట్రీ 31వ తేదీ నుంచి ఆప్షన్స్ ఎంట్రీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు కౌన్సిలింగ్ విధానం అండి. విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. సో మీరు దయచేసి దీన్నంతా ఫాలో అయ్యి, సో ఇదండి నోటిఫికేషన్, ఇదంతా ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి, నా నెంబర్ ఉంటుంది. సో 9441601855. సో మీరు మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ నారాయణ డిప్లొమా ట్యూటోరియల్స్, గూగుల్ అండ్ ఇన్స్టా NSHS Academy. Please follow Insta and subscribe, share, like this valuable information to dear friends, my dear students and parents. నా విన్నపం, ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దయచేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ హరినాథ్. కౌన్సిలింగ్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా సో సంప్రదించండి, మీకు క్లారిటీ ఇస్తామండి. సో దయచేసి మీ సపోర్ట్ ఎల్లవెల్లా ఉండాలని ఆశిస్తూ ఇట్లు మీ హరినాథ్, NSHS Academy డైరెక్టర్, ఫౌండర్, మోటివేటర్ ఆల్సో. థ్యాంక్ యూ, లాట్ ఆఫ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ అండి.